నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో ప్రధానంగా ముఖ్యంగా ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ రెండో దశ భూ సమీకరణ తప్పనిసరి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అమరావతి రైతులతో నిర్వహించిన ఒక సమీక్షలో అయితే ఆయన కొన్ని రకాల వ్యాఖ్యలు అయితే చేశారు. అదేంటంటే ఫస్ట్ది వచ్చి రెండో దశ భూ సమీకరణ అయితే తప్పనిసరిగా చేయాల్సిందే అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా సబ్ హెడ్లైన్స్ ఫామ్లో ఇచ్చారో అవి ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా లేక మున్సిపాలిటీగా మిగిలిపోవాలా? అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు. అక్కడ ఆయన ఒకటే చెప్పారు, ఏంటంటే రాజధాని అనేది అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా లేకపోతే కేవలం ఒక మున్సిపాలిటీగానే మిగిలిపోవాలా అన్నట్టుగా. అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు అంటూ రైతులకు చెప్పారు. అమరావతి అనేది అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా లేకపోతే కేవలం ఒక మున్సిపాలిటీగా ఉంటే సరిపోతుందా? అమరావతి నష్టపోతే దానికి సంబంధించిన రైతులు మీరు కూడా నష్టపోతారు. కాబట్టి ఈ భూ సమీకరణకు కాస్త ముందడుగు వేయండి. మీరు ఈసారి కూడా మీరు గతంలో ఎలా చేశారో అదే విధంగా కూడా ముందుకు రండి అని ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇన్ని జేఏసీలు ఎందుకు? అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడండి. అయితే అమరావతి రైతుల జేఏసీ అంటూ రకరకాల జేఏసీలు ఏర్పడారు కదా, అసలు అన్నెందుకు? ఏదైనా ఒక తాటిపై ఉంటే సరిపోతుంది కదా, అన్నెందుకు? అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడండి. అన్ని జేఏసీలు కలిపి అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడితే సరిపోతుంది కదా. అన్ని జేఏసీలు ఉండటం వల్లే ఇన్ని రకాల సమస్యలు. ప్రతిదానికి మీరు వెళ్ళి చిటికి మీడియా ముందుకు వెళ్ళి మీరు అలాగా ప్రతిదానికి ఓపెన్ అయిపోయి బయటపడిపోవడం ఎందుకు అన్నట్టుగా వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ అయితే ఇచ్చారు. ఏంటి అంటే మేము అంతర్జాతీయ స్థాయిలో అయితే డెవలప్ చేస్తాము అమరావతి. అలా అమరావతి బాగుపడితే మీకు కూడా ఉపయోగమే కదా అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీదగా డీటెయిల్స్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. రాజధాని అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు భూములు లేవని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ నిర్మించేందుకు భూములు అవసరమని ఆయన తెలిపారు. అయితే రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక రకాల సంస్థలు అయితే వస్తున్నాయి, భూములు అయితే లేవు. ఒకవేళ భూములు ఉంటేనే కదా వాళ్ళు ఏమన్నా సంస్థలు కానీ పరిశ్రమలు పెట్టుకోవటానికి, మరి మీరు ఆ విధంగా భూములు ఇవ్వాలి కదా అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, అవన్నీ వస్తేనే అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రెండో దశ భూ సమీకరణకు రైతులు సహకరించకపోతే, అమరావతి మీరు కనుక భూములు ఇవ్వడానికి ముందుకు రాకపోతే అమరావతి అనేది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందని పేర్కొన్నారట. అయితే రాజధాని రైతులతో గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. 2.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రైతుల సమస్యలు, వారి డిమాండ్లను సావధానంగా విన్నారు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది కూడా విన్నారట. అయితే సానుకూలంగా స్పందిస్తూనే రైతులు ప్రతి చిన్నదానికి సోషల్ మీడియాకు ఎక్కడం, అంతర్గత విభేదాలతో సమస్యలను జట్లం చేయడం సరికాదని సుతిమెత్తగా హెచ్చరించారు. ప్రతిదానికి మీకు అధికారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లం ఇదేని చెప్తే సరిపోతుంది కదా. ప్రతిదానికి చిటికి మీడియా ముందుకు వెళ్ళటం వల్ల మీ చిన్న సమస్యలే ఒక పెద్ద సమస్యలా కనబడుతున్నాయి అంటూ ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. నెక్స్ట్, అమరావతి రైతుల్లో అన్ని జేఏసీలు ఉండటమే ఐకమత్యం కొరవడిందనడానికి నిదర్శనమన్నారు. అందరూ ఒకే తాటిపై ఉండాలని స్పష్టం చేశారు. రైతులందరూ ఒకే గొడుగు కిందకు వచ్చి అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడాలని సీఎం సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే రైతులు కూడా సానుకూలంగా స్పందించారట. రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో మనసు విప్పి మాట్లాడాలి కాబట్టి అన్నీ చెబుతున్నాను, అమరావతి రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా ఉండాలి అంటూ ఏం చెప్పారంటే, నేను అన్నీ ఓపెన్గా మీతో చెప్తున్నా, ఎందుకంటే దాపరికం ఉండే విషయం ఏం కాదు కాబట్టి నేను అన్నీ ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే మనందరి టార్గెట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దాని మీద మనందరం ఫోకస్ చేసాం, డెవలప్ అవ్వాలి అనేది మాత్రమే మనందరి ఫోకస్ కాబట్టి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, ఇదిగోండి, రైతులకు సంబంధించిన సమస్యలు, మీ సమస్యలన్నీ సంక్రాంతిలోగా పరిష్కరిస్తాం అంటే సంక్రాంతి పండుగలోపు మీకున్న సమస్యలు, మీకున్న డౌట్లు అవన్నీ కూడా మేము పరిష్కరిస్తాం అన్నట్టుగా
చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇంకా వీళ్ళు కూడా ఏమన్నారు ఏంటనే దానికి కూడా, అమరావతి రైతులు ఐక్యంగా ఉన్నప్పుడే విచ్ఛిన్నకర శక్తులు రాజధానికి నష్టం కలిగించాలని చూశాయి. 2019-24 మధ్య ఏం జరిగింది ఏంటి అనేది కూడా వివరంగా ఇవ్వడం తెలిసింది. మీరంతా ఐక్యంగా పోరాడి కాపాడుకున్నారు. ఇప్పుడు మీరు వర్గాలుగా, అప్పుడేమో 2019-24 మధ్య ఏమో ఐక్యంగా ఉండి అమరావతి అంటే ఐక్యంగా ఉన్నారు, మరి ఇప్పుడు ఎందుకు అలా సపరేట్ అయిపోయారు అంటూ చిన్న చిన్న అంశాలని భూతద్దంలో చూపిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయి, అమరావతికి నష్టం జరిగితే మీరు నష్టపోతారు అంటూ రైతులకు ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. టెక్ భారత్ సాకారం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. జెన్జెడ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు. అంటే ఏంటంటే ఈ కాలం సైంటిస్టులు కానివ్వండి, యువత కానీ ఎంత యాక్టివ్గా ఉన్నారు అంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా ఎంతో సాంకేతికత పరంగా చూస్తే వాళ్ళ ఆలోచన విధానం ఎంతో స్పీడ్గా ఉంది అన్నట్టుగా ఆయన ప్రశంసించడం జరిగిందట. అంతరిక్ష రంగ విస్తరణకు అంకుర సంస్థల అండ అంటూ ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలో మనది 3వ అతిపెద్ద స్టార్టప్ల వ్యవస్థ. ప్రపంచం మొత్తంలో మనది 3వ అతిపెద్ద స్టార్టప్ల వ్యవస్థగా అయితే మారింది అన్నట్టుగా హైదరాబాదులో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే నిన్న వర్చువల్గా ప్రారంభించారట. ఆ ప్రారంభ సభలో ఆయన ఏం మాట్లాడారు అంటే, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ భారతదేశాన్ని అగ్రపథంలో నిలుపుతున్నారని, టెక్ భారత్ను సాకారం చేస్తున్నారని యువతరంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అయితే టెక్ భారత్ని సాకారం చేస్తున్నారు యువత అంటూ వారిపై ప్రశంసలు కురిపించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జెడ్ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నారట్టుగా ఆయన అభినందించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. అయితే అంతరిక్ష సేవల ప్రైవేటు సంస్థగా స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న హైదరాబాద్కు సంబంధించి స్కైరూట్ సంస్థ ఏర్పాటు చేసిన స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ క్యాంపస్ను అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న వర్చువల్గా ప్రారంభించారు. అయితే ఉపగ్రహ ప్రయోగాల కోసం విక్రమ్-1 అనే ఆర్బిటాల్ రాకెట్ను ఈ సంస్థ రూపొందించింది అంటూ ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, చిన్నపాటి అద్దె గదుల్లో పరిమితమైన వనరులతో ప్రారంభమైన అంతరిక్ష సేవల రంగానికి చెందిన 300 అంకుర సంస్థలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. జెన్జెడ్లో సృజనాత్మకత, ఆశావాదం, దృఢచిత్తం ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు 1.50 లక్షల స్టార్టప్లతో ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థ మన భారతదేశమే, అది మనదే. మన దేశం ఇప్పుడు యాప్స్ సేవలకు మాత్రమే పరిమితం కాదు అంటూ డీప్ టెక్, హార్డ్వేర్ ఉత్పత్తి రంగాల్లో వేగంగా వృద్ధి చెందుతోంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్లో స్కైరూట్ ఏరోస్పేస్ ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యువతకు సంబంధించిన విషయాలపై ఆయన ప్రశంసించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. పోలవరం, మార్కాపురం, మదనపల్లె 3 కొత్త జిల్లాలు. ఈ 3 కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల అన్నట్టుగా రెవెన్యూ డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, మడకసిర, పీలేరు, బనగానపల్లి, మరికొన్ని మండలాలు ఒక డివిజన్ నుంచి మరో డివిజన్లోకి. కొత్తగా పెద్ద హరివాణం మండలం, పెనుగొండ, ఇక వాసవి పెనుగొండ మార్పు చేర్పులపై ప్రజల నుంచి అభ్యంతరాలైతే స్వీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కొత్త జిల్లాలకు సంబంధించి, ఈ మండలాలకు సంబంధించి కొన్ని రకాల అంటే ఏమైనా మార్పులు చేయాలా లేకపోతే ఇంకేమైనా చేర్చాలా ఏంటి అనే దాని మీద ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఈ నెల 30 వరకు అవకాశం ఉన్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఇంకా వార్తలు చూద్దాం. నెక్స్ట్, శ్రీవారికి అప్రతిష్ట కలిగే ఏ పని చేయనివ్వను అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అసలు ఏ సందర్భంలో చెప్పారు అంటే, తప్పులు చేస్తే ఈ జన్మలోనే శిక్ష, వచ్చే జన్మలో ఉంటుందిలే లేకపోతే తర్వాత ఉంటుందిలే అనేది ఉండదు, తప్పులు చేస్తే మాత్రం ఈ జన్మలోనే శిక్ష అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అమరావతిలో 260 కోట్లతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు ఆయనైతే నిన్న శంకుస్థాపన చేశారు. అమరావతిలో 260 కోట్ల రూపాయలకు సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు సంబంధించి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంలో ఆయన కొన్ని రకాల వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటనేది ఒకసారి చూద్దాం.
శ్రీ వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట కలిగే ఏ పని చేయను, ఎవరిని చేయనివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కలియుగ దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు పవిత్రత, పరిశుభ్రత, స్వచ్ఛమైన ఆలోచన ఉండాలన్నారు. 260 కోట్ల రూపాయలతో అమరావతిలో చేపట్టిన శ్రీవారి ఆలయ అభివృద్ధి పనులను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని, అలాగే తిరుమల తరహాలో ఆలయాన్ని తీర్చిదిద్దుతామని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడట. అయితే చిన్నప్పటి నుంచి స్వామిని చూస్తూనే బతికా, శ్రీవారి పాదపద్మాల చెంత తరించా, స్వామి దగ్గరకు సీఎంగా కాకుండా ఒక భక్తుడిగా క్యూలైన్లోనే వచ్చా అన్నట్టుగా స్వామివారి గొప్పతనాన్ని, ఆయనకి ఈయనకి ఉన్న ఒక భక్తిని ఇవి ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చారు అనేది లోపల పేజీలో ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 10లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, తిరుపతిలో శ్రీవారి వైద్య సేవకులు అంటూ ఒక వార్త అయితే ఉంది. వైద్య సేవకులు కూడా తిరుపతిలో ఉన్నట్టు రావాలన్నట్టుగా. అయితే పుట్టపర్తిలో మాదిరిగా వారిని ఆహ్వానించాలన్న సీఎం. పుట్టపర్తిలో ఏ విధంగా సేవ చేయటానికి వెళ్తారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే కదా. అదేవిధంగా తిరుమలలో కూడా వాళ్ళని ఆహ్వానించాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది. పంచాయతీల విభజనకు పచ్చజెండా అంటే ఇంకొక వార్త అయితే ఉంది. డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నిషేధం తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉత్తర్వులు అంటూ గ్రామ పంచాయతీల విభజన పునర్నిర్మాణంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అయితే నిన్న ఉత్తర్వులు జారీ చేసిందట. అయితే తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇవి అమలులో ఉంటాయని స్పష్టం చేసిందట. అయితే ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను ఆదేశించింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ప్రస్తుత పదవీకాలం 2026 మార్చి నాటికి ముగి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతుంది. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పంచాయతీల విభజన పునర్నిర్మాణంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారన్నమాట. అయితే దీనికి సంబంధించి ఏమిటి అంటే సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల సభ్యుల ప్రస్తుత పదవీకాలం 2026 మార్చితో ముగినుంది కాబట్టి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల విభజన పునర్నిర్మాణంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. రీజన్ అయితే అది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించి 2026 మార్చి నాటికి ముగుస్తుంది కాబట్టి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది కాబట్టి ఈలోపు ఇటువంటి మార్పులు చేర్పులు అనేది అప్పుడే వద్దు అనే దాని మీద అయితే ఈ విధంగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్, రాష్ట్రానికి దిత్వా ముప్పు. మొన్నేమో మొంత అన్నారు, ఆ తర్వాత ఇంకొకటి అన్నారు. దాని ప్రభావం లేకుండా పోయింది. మంచి దేవుడి దయ వల్ల అది అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి ఇంకొకటి అనమాట. దాని పేరు దిత్వా. తుఫాను పేరు దిత్వా. రాష్ట్రానికి దిత్వా ముప్పు అంటూ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం. అయితే వాయుగుండం అయితే ఏర్పడింది. అదైతే తుఫానుగా అయితే బలపడినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి వెదర్కి సంబంధించి చూస్తే 4 రోజులు కొనసాగనున్న తీవ్రత. అయితే కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకైతే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం గురువారం ఉదయం తుఫానుగా బలపడినట్లు భారత వాతావరణ విభాగం అయితే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రానికి బట్టికాలోవా శ్రీలంకకు చెందిన 20 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 520, చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. అయితే క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్తో పాటు ఏపీ, ఒడిశా, మనం కూడా ఉన్నాం, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, నెక్స్ట్ కేరళ రాష్ట్రాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. అయితే సరస్సు పేరు ఈ తుఫానికి దిత్వాని ఎందుకు పెట్టారంటే సరస్సు పేరట. తుఫానుకు ఐఎండీ దిత్వాగా నామకరణం చేసింది. దీన్ని ఎమెన్ సూచించింది. అక్కడి సొకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు పేరు ఇది. అయితే దీనికైతే యెమెన్ ప్రభుత్వం అయితే సూచించినట్టు తెలుస్తుంది. యెమెన్ దేశం. అయితే అక్కడ సొకోట్రా
అక్కడ ఒక ద్వీపం ఉందట్రా, సొకోట్రా అనేది ఒక ద్వీపం ఉందంట. అక్కడ ఒక సరస్సు కూడా ఉందంట. ఆ సరస్సు పేరు దిత్వా. సో ఈ తుఫానుకి దిత్వా అనేది వాళ్ళు ఖరారు చేశారట. దాదాపు 4 రోజుల పాటు తుఫాను తీవ్రత కొనసాగనుందట. ఇది చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటుతుందని తొలుత అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితి ప్రకారం అంటూ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. పేజ్ నెంబర్ 10లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉన్నట్టుంది, అదేంటో చూద్దాం. కల్తీ నెయ్యి కేసులో కొనుగోళ్ల విభాగం జీఎం అరెస్టు. కల్తీ నెయ్యికి సంబంధించి ఏదో కథ ఒకటి ఉంటుంది కదా, రాజుగారి 7 కొడుకులు చేప నువ్వు ఎందుకు అంటలేదంటే రకరకాల ఒక్కొక్కళ్ళు తవ్వే కొద్ది ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. కల్తీ నెయ్యి కేసులో కొనుగోళ్ల విభాగం జీఎం అరెస్టు. లడ్డు వ్యవహారంలో అరెస్ట్ అయిన తొలి టీటీడీ అధికారి సుబ్రహ్మణ్యం లక్షల్లో లంచం ముట్టినట్లు ఆరోపణలు అంటూ ఒక వార్త అయితే ఉంది. చూద్దాం ఇంకా ఎంతెంతమంది ఉన్నారో ఏ విధంగా బయటకు వస్తారో. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ స్క్రబ్ టైఫస్తో జాగ్రత్త అంటూ ఒక కొత్త వైరస్, కరోనాకి అంత భయపడిపోయారు, ఇప్పుడు మళ్ళీ స్క్రబ్ టైఫస్ అనే ఒక వైరస్ అయితే వస్తుందట. రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి పాజిటివ్ కేసులు. నెక్స్ట్ చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో అత్యధికం. చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో అయితే ఈ కేసులు ఎక్కువగా నమోదైనట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత ఇలా జనవరి 1 నుంచి నవంబర్ 26 వరకు ఎట్లా ఉంది అంటే ఎన్ని అనుమానిత కేసులకు ఎన్ని అంటే 6,678 కనుక పరీక్షలు నిర్వహిస్తే ఎన్ని పాజిటివ్గా వచ్చాయి అంటే 1,317 కేసులు అయితే పాజిటివ్గా వచ్చాయంట. అయితే ఎక్కువగా చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాలో నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇది నల్లులాగా ఉంటుందంట. ఇది క్రిమి వచ్చి ఒక నల్లులాగా చిన్నగా ఉంటుందంట. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. 26 జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు ఉన్నాయి. 26 జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి, కాకపోతే ఎక్కువగా ఉంది చిత్తూరు, కాకినాడ, విశాఖలో అయితే అత్యధికంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రికెట్సియా కుటుంబానికి చెందిన ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుందట. ఈ కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు ఏర్పడతాయట. వారం 10 రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ అయితే బయటపడుతుంది అంటూ లక్షణాలు కూడా ఇచ్చారు. సకాలంలో గుర్తించి చికిత్స చేయించకపోతే తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు, మెదడు, వెన్నెముక ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల వైఫల్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ కనుక ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వారం 10 రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, అట్లాగే కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ అయితే బయటపడుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఎటువంటి లక్షణాలు ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది అన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఎలా ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారిలో ఎక్కువగా చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల వారు ఉన్నారు. ఇంకా వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, తిరుపతి, విజయనగరం, కర్నూలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కానీ ఎక్కువగా ఉన్నాయి 3 జిల్లాలు ఇచ్చారు. మిగతా ఎక్కడెక్కడ ఎన్ని కేసులు అంటే చిత్తూరు 379, కాకినాడ 141, విశాఖ 123 అంటూ మిగతా జిల్లాల్లో కూడా ఎన్నెన్ని కేసులు అన్నట్టుగా ఇచ్చారు. అనంతపురం, తిరుపతి, విజయనగరం, కర్నూలు, అనకాపల్లి ఎక్కడా కూడా 30కి తక్కువ అయితే ఎక్కడా కూడా తక్కువగా లేవు, అన్నీ 30 పైనే ఉన్నట్టుకున్నాయి. అయితే ఎంత అలర్ట్గా ఉంటారంటే చిన్న లక్షణం వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఆ లక్షణాలు ఉన్నా కూడా మీరు ఏదో తలనొప్పిలే, జ్వరంలే, బాడీ పెయిన్స్లను వదిలేస్తే పెద్ద పెద్ద ప్రమాదాలకి మెదడు, వెన్నెముక ఇన్ఫెక్షన్లు వచ్చి మూత్రపిండాల వైఫల్యానికి, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంటుందంట. సో జాగ్రత్తగా ఉండి అలర్ట్గా ఉండి ఇటువంటి లక్షణాలు ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి వైద్యం తీసుకోండి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏమిచ్చారు హెడ్లైన్ అంటే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి దీప్తి ధమాకా 3.20 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్ అంటూ పేజ్ నెంబర్ 30లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బుల్ సరికొత్త రికార్డులు అంటూ వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలు, సూచీల జీవితకాల గరిష్టాలు నమోదు అంటూ పేజ్ నెంబర్ 30లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారు అంటూ దళితుడిగా పుట్టడమే నా తప్ప, నాయుడిగా పుట్టాల్సింది. అసలు చూడండి ఎలా మరి అతను అన్నాడో ఏమో నాకు తెలియదు కానీ ఒకసారి చూడండి. నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారు, దళితుడిగా పుట్టడమే నా తప్ప, నాయుడిగా పుట్టాల్సింది. నాయుడి మాట ఎందుకు అసలు? ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా, పేకాటపై సమాచారం ఇచ్చానని వేధింపులు, తాగుబోతులను అరెస్టు చేస్తే పెద్దల పేరు చెప్పి విడిపించారు. కానీ ఇటువంటి ఎంత సీరియస్గా తీసుకోవాలంటే అక్రమ బియ్యం రవాణా వాహనంతో నన్ను తొక్కిచ్చేస్తామంటున్నారు. ఎస్ఐ, సిఐ, డిఎస్పీలను బెదిరిస్తున్నారు. వాళ్ళందరూ అతన్ని బెదిరిస్తున్నట్టుగా నన్ను డిఎస్పీ ఆఫీస్కు పిలిపించి హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు.
కలకలం రేపుతున్న హోంగార్డ్ సెల్ఫీ వీడియో, రాష్ట్రంలో దోపిడీ ఏ విధంగా సాగుతుందో చెప్పడానికి ఇదో నిదర్శనం అంటున్న విశ్లేషకులు. ఒక రకంగా ఇటువంటి ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది వాస్తవమేనా, నిజంగా ఇలా జరిగిందా ఏంటి అనే దాని మీద అయితే విచారణ అయితే చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ మాట విన్నారు కదా, దళితుడిగా పుట్టడమే నా తప్ప, నాయుడుగా పుట్టాల్సింది ఏంటి, ఆ దళితుడు ఏంటి, నాయుడు ఏంటి, ఒకసారి ఆలోచించండి. ఏం జరుగుతోంది అనేది మాత్రం దీని మీద అధికారులు అయితే లోతుగా దర్యాప్తు చేసి అసలు ఏంటి వాస్తవాలు ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇక్కడ ఉన్నాయే చెప్తున్నాను, నా సొంతంగా నేనేమి చెప్పట్లా, ఇక్కడ ఉన్నది మాత్రం ఉన్నట్టుగా చదివి మాత్రమే మీకు వినిపిస్తున్నా. సో దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 10లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ధాన్యం దళారుల భోజ్యం అంటూ ధాన్యం అనేది దళారులకు లాభసాటిగా ఉంది, పంట కొనుగోలులో పూర్తిగా చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం. నెక్స్ట్ మిల్లర్లు దళారుల ఇష్టారాజ్యానికి పచ్చజెండా ఊపేశారు. 2-3 గ్రామాలను ఓ దళారికి అప్పగించిన వైనం. గోనె సంచులు లేవు, టార్పలిన్లు లేవు, రవాణా వాహనాలు లేవు, కొనుగోలు కేంద్రాలు లేవు, అన్ని దళారుల గుప్పెట్లోనే. వారు చెప్పిందే రేటు అతి తక్కువ ధరకు అడుగుతూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్న దుస్థితి. అంటే ఈ వార్త రైతులకు సంబంధించారు. వీళ్ళు చెప్పే ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. చేసుకుని ఏం జరుగుతుందో, మీరు 2-3 గ్రామాలకు ఒకే అధికారం అంటున్నారు, ఎవరికో అప్పచెప్పారు అంటున్నారు, వాళ్ళు ఎవరు ఏంటి అనేది బయటకు తీసుకురావాలి. నిజంగా ఇటువంటి జరిగితే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఈ శతాబ్ది జంజీదే అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్లో ఇతర దేశాల జంజీ తరానికి ఆదర్శంగా భారత యువత అయితే ఆదర్శంగా నిలుస్తున్నారు అన్నట్టుగా, అంతరిక్ష రంగంలో స్టార్టప్లు అద్భుతాలు సృష్టిస్తున్నాయన్న ప్రధాని, త్వరలో అణుశక్తి రంగంలోనూ ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తాము అంటూ ఆయన చెప్పడం జరిగింది. శంషాబాద్లో స్కై రూట్ ఆఫీస్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న వర్చువల్గా ప్రారంభిస్తూ ఈ మాటలు అంటం జరిగిందనమాట. స్కై రూట్ మొట్టమొదటి ఆర్బిటల్ వెహికల్ విక్రమ్-1 ఆవిష్కరణ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఆ కార్యక్రమానికి సంబంధించి అట్లాగే ఆయన ఏమన్నారో అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడిపై ఇంటిపై దాడి చేశారట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ బంగాళాఖాతంలో దిత్వా తుఫాను అంటూ దిత్వా తుఫానుకు సంబంధించి నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తుఫాను ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపినట్టుగా తెలుస్తుంది. శనివారం ఈ రోజు రేపులో ఉత్తర కోస్తా యానంలో తేలికపాటి వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పటి నుంచి వర్షాలు ప్రారంభమవుతాయంటే రేపటి నుంచే ఈ రోజు రేపటిలోనే పడతాయి అన్నట్టుగా తెలుస్తుంది. అయితే వాతావరణ శాఖ కానీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కానీ హెచ్చరికలు జారీ చేస్తుంది, బి అలర్ట్ అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దళిత ఐపీఎస్ల పట్ల వివక్ష వేధింపులు అంటూ ఒక వార్త అయితే వచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్కు సిఐడి సమన్లు అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్కు సిఐడి అయితే సమన్లు ఇచ్చిందంట. పాపం ఆయన దళితుడు అవటం వల్ల ఈ విధంగా ఇటువంటి దళిత ఐపీఎస్ల పట్ల వివక్ష వేధింపులు, ప్రతి పదానికి దళిత, నాయుడు ఇట్లా రకరకాల పేర్లు ఎందుకు వాడుతున్నారు అనేది అసలు అర్థం కాని పరిస్థితి. న్యాయస్థానం తోసిపుచ్చిన కేసులో చంద్రబాబు ప్రభుత్వం అత్యుత్సాహం. ఇప్పటికే సంజయ్ అక్రమ అరెస్టు, జైలు. ఇప్పుడు మీరు ఏమైనా సమస్య తీసుకురావాలంటే వెలుగులోకి తీసుకురావచ్చు, కానీ ఈ కులాలు మతాల పేర్లు ఎందుకు చెప్తున్నారు అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. జైలు పాలు, సస్పెన్షన్ పొడిగింపు, జాషువాకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులు, విశాల్ గున్నిపై తప్పుడు కేసు పెట్టి సస్పెన్షన్, రిటైర్డ్ అధికారి విజయ్ పాల్ పైన అక్రమ కేసు, ఐపీఎస్లు మొదలు కానిస్టేబుల్ వరకు వందలాది మందిపై కక్ష సాధింపు, చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న దళిత సంఘాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ నెయ్యి సరఫరాపై నిర్దిష్ట విధానాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అదేంటి అంటే టీటీడీలో చాలా ఏళ్లుగా అమల్లో కట్టుదిట్టమైన ప్రక్రియ. ఎన్ఈడిబి నుంచి క్లియరెన్స్ తీసుకున్నాకే ట్యాంకర్లకు అనుమతి. టీటీడీ దీన్ని పరిశీలించి నిర్ధారించుకున్నాకే లోపలకు పంపుతుంది. ఇక కల్తీకి ఆస్కారం ఎక్కడ ఉంటుంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. నేను ఎలాంటి తప్పు చేయలేదు, లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం అంటూ గత 10 ఏళ్లుగా నెయ్యి కొనుగోళ్లపై విచారించాలి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. అయితే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన విషయం ఇప్పుడు కాదు, గత 10 ఏళ్ల నుంచి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు పరిస్థితి మీరు అందరూ మాట్లాడదు. గత 10 ఏళ్లలో ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద అయితే ఖచ్చితంగా విచారణ అయితే మీరు చేయించాలి, విచారణ చేయించాల్సిందే. ఇప్పుడు పట్టుకోవద్దు, గత 10 ఏళ్ళది మొత్తం బయటికి రావాలి అంటే ఆయన చెప్పడం జరిగిందట.
వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారు. ఇదే వార్త ఒక వార్త జరిగితే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో నేను ఏది కూడా సొంతంగా ఊహించుకొని ఎవరికి పాజిటివ్గా ఎవరికి నెగిటివ్గా నేను ఏం చెప్పట్లా. ఒక్కొక్క పేపర్లో వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది మాత్రమే మీకు చెప్తున్నా. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. వాసుదేవరెడ్డి సత్యప్రసాద్కు ముందస్తు బెయిలు ఇవ్వొద్దు. నెక్స్ట్ ఇలా హెడ్లైన్ అయితే ఇచ్చారు. అదేంటంటే అదే జరిగితే ట్రయల్పై తీవ్ర ప్రభావం చూపుతుంది, వారి వాగ్మూలాలు నమ్మదగ్గవి కావు, నన్ను ప్రతివాదిగా చేర్చుకొని నా వాదనలు వినండి. హైకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుబంధ పిటిషన్లు వేశారట. ఏమని అంటే వాసుదేవరెడ్డి సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ అయితే ఇవ్వద్దు అన్నట్టుగా. నేడు విచారణ జరపనున్న ధర్మాసనం ఆయన పిటిషన్లు వేశారు కాబట్టి ఈ రోజు అయితే దీనికి సంబంధించి విచారణ అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు స్వతంత్ర వ్యవస్థ ఉండాలట. స్వీయ నియంత్రణ సరిపోదు, అయితే అది విఫలమైంది కూడా. అశ్లీల వికృత పోకడలను అడ్డుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ అనేది అవసరం అంటూ యూట్యూబ్ ఓటీటీ కంటెంట్పై సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ అవును, ఒంటరి మహిళ నుంచి డబ్బు తీసుకున్నా అంటూ అంగీకరించిన మంత్రి అనధికారిక పిఏ సతీష్. మంత్రి అంటున్నారు, అనధికారిక పిఎస్ సతీష్ అంటున్నారు. అతడి కీచక పర్వంపై ఎస్పీకి ఫిర్యాదు. దగాపడ్డ ఆడబిడ్డకు అండగా నిలవని మహిళా మంత్రి, పైగా ఆమె నిందితుడిని వెనకేసుకొచ్చారు అంటూ బాధితురాలు వాపోయారట. నా పిఏతోనే గొడవ పడతావా అని మంత్రి బెదిరించారట. నిందితుడికే ఆమె వత్తాసు పలికారట. బాధిత మహిళ పక్షాన నిలిచిన సాక్షికి బెదిరింపులట. నిజంగా ఇది వాస్తవం అయితే నిజంగా వీళ్ళు అడిగిన దాంట్లో కొద్దిగా న్యాయం ఉంది. వాస్తవం అయితే మాత్రం ఇవి చెయ్యాలి. నిజంగా మంత్రి పిఏ గనక ఒక మహిళను కనుక ఈ విధంగా వేధించి ఇట్లాంటి చేస్తే మాత్రం యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉందో చూద్దాం, లాస్ట్ సాక్షికి సంబంధించి. రామరామ రాక్షసకాండ అంటూ హెడ్లైన్తో ఒకటి ఇచ్చారు. ఏంటంటే అంగన్వాడీ హెల్పర్పై టీడీపీ వర్గీయుల దాడి అట. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో దుశ్శాసన పర్వం జరిగిందట. ఇంట్లోంచి చీర పట్టుకుని లాక్కెళ్ళి చీపురుతో దాడి, ఈడ్చుకెళ్ళి కాళ్ళతో తన్నుతూ చితకబాదిన వైనం. ఇట్లాంటివి అయితే నిజంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. రాజీనామా చేయకపోతే చంపుతామని బెదిరింపట. ఫిర్యాదుకు వెళ్ళగా ఎస్ఐ లేరని చెప్పిన పోలీసులు. నిందితుడు గతంలో దళితుడిపై దాడి చేసిన చర్యలు శూన్యమట. ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో చెలరేగుతున్న టీడీపీ నేతలు అంటూ వీళ్ళైతే వార్తలు ఇచ్చారు. కానీ ఈ విధంగా ఇలా బిహేవ్ చేయటం అనేది చాలా చాలా దుర్మార్గం. అయితే ఇటువంటి వాళ్ళపై చర్యలు అయితే తీసుకోవాల్సిందే. సమస్య ఇప్పుడు ఎవరి వైపు ఉన్నా సరే ఒక మహిళని ఆ విధంగా ఇచ్చేయటం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇంకొకటి ఉంది ఏంటంటే అంగన్వాడీ హెల్పర్ ఇంద్రజపై దాడి చేస్తున్న టీడీపీ వర్గీయులు అన్నట్టుగా ఇట్లా ఇచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వాస్తవాలు ఏంటి అనే దాని మీద పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే ఇటువంటి ఆటల మీద ప్రభుత్వం అధికారులు కూడా వెంటనే స్పందించి అసలు ఏం జరిగింది ఏంటిది అనే దాని మీద రివ్యూ తీసుకుంటే చాలా మంచిది అన్నట్టు తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలోకి వచ్చేసరికి ఫస్ట్ వచ్చి వార్త ఇష్టం కొంచెం కష్టం అంటే కొత్త జిల్లాలు మార్పు చర్యలపై మిశ్రమ స్పందన. ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అందరికీ ఇష్టపడాలని లేదు, అందరినీ దాన్ని అంటారు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సో ఇక్కడ మిశ్రమ స్పందన అయితే వచ్చిందట. 3 జిల్లాలు ఏర్పడడం, కొత్త మండలాలు విలీనం, కొన్ని రకాల మార్పులు వచ్చినాయి కదా. ఈ మార్పుల మీద అయితే మిశ్రమ స్పందన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇష్టం కొంచెం కష్టం, కొత్త జిల్లాలు మార్పు చేర్పులపై మిశ్రమ స్పందన అంటూ మార్కాపురంతో పాటు ప్రకాశం ఓకే, మార్కాపురంతో పాటు ప్రకాశం వాళ్ళకు ఓకే అయిందట. కానీ కనిగిరి డివిజన్లో కలపడంపై గిద్దలూరు నియోజకవర్గంలో అయితే వ్యతిరేకత, కనిగిరికి సంబంధించి కలపడంపై గిద్దలూరు నియోజకవర్గంలో వ్యతిరేకత అయితే వ్యక్తమైనట్టుగా ఇచ్చారు వీళ్ళైతే. అయితే మదనపల్లి జిల్లాపై సర్వత్రా హర్షం, మదనపల్లికి సంబంధించి అందరూ అయితే ఓకే అని హర్షం వ్యక్తం చేసినట్టుగా ఉందట. అయితే నెల్లూరుకు దూరంగా గూడూరు, వెంకటగిరి, అయితే నెల్లూరుకు దూరం చేశారు ఈ వెంకటగిరిని, గూడూరుని. అయితే మడకసిర డివిజన్పై కూడా సంతృప్తి అయితే ఉందట. అంటే కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉంటాయి కదా, అందరూ ఆమోదించాల్సిన అవసరం లేదు, అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక్కొక్క దాని మీద వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది వీళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్యలో చేర్చడంపై అభ్యంతరం అయితే వ్యక్తం చేశారట. అయితే గన్నవరం, పెనంలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని వినతి. అయితే గన్నవరాన్ని కానీ పెనంలూరు కానీ ఆ సంబంధించిన నియోజకవర్గాలను, గన్నవరం, పెనంలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి అంటూ వినతులు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అభ్యంతరాలు ఉంటే మాత్రం
చెప్పండి అని ఆల్రెడీ ఒక డేట్ టైం కూడా వీళ్ళిచ్చారు. కొత్త జిల్లాలపై ప్రాథమిక గెజిట్లు విడుదల. ఎలా అంటే 3 కొత్త జిల్లాలు, 5 డివిజన్లు, 1 మండలం ఏర్పాటు. 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనల స్వీకరణ నేరుగా జిల్లా కలెక్టర్‌కి పంపవచ్చు. 30 తారీఖు వరకు కాదు, 30 రోజుల పాటు ఈ అవకాశం ఉందట. 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనల స్వీకరణకైతే జిల్లా కలెక్టర్‌కే మనం ఎవరైనా సరే మీకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీరు జిల్లా కలెక్టర్‌కే అందించవచ్చు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు వార్త. ఇది ప్రభుత్వం అది చెప్పింది. దాన్ని ఈ విధంగా వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. అమరావతి ఆర్థిక హబ్ అంటూ నేడు 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన. రాష్ట్ర స్థాయి కార్యాలయాలు అమరావతిలో నిర్మాణం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఈ బ్యాంకులకు సంబంధించి ఈ రోజు ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. పాల్గొననున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అలాగే పలు బ్యాంకుల కార్యాలయాలు అంటూ కొలువుదీరనున్న 6,514 మంది ఉద్యోగులు. రాజధానిలో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ పనులు వేగవంతం. 3 విభాగాలుగా 27.8 ఎకరాల కేటాయింపు. సిబ్బంది నివాసాలకు 11.5 ఎకరాలు అన్నట్టుగా ఇక్కడ 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకైతే ఈరోజు శంకుస్థాపన నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అట్లాగే మిగతా మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా తిరుమలను తలపించేలా ఆలయం అంటే ఇంకొక వార్త ఉంది. అదేంటంటే 260 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆ దేవదేవుడి సంకల్పంతోనే రాజధానికి ఆ పేరు. ఆయనకు అప్రతిష్ట తెచ్చే పని చేయను. భూములిచ్చిన రైతులకు కృతజ్ఞాభివందనాలు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ అమరావతిలో అద్భుత అభివృద్ధి అంటూ భూముల ధరలు పెరుగుతాయి అంటూ రాజధాని రైతులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది అన్నట్టుగా ఉంది ఒక వార్త. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ విశాఖకు డేటా సెంటర్ల వెల్లువ అంటూ ఇప్పటికే సిద్ధమైన పలు సంస్థలు క్యూ కడుతున్నట్టుగా తెలుస్తుంది. విశాఖ అనేది డేటా సెంటర్ల హబ్గా మారబోతోందా అంటే ఎస్, అవునని చెప్తున్నారు. ఎందుకంటే డేటా సెంటర్లు ఒకదాని తర్వాత ఒకటి విశాఖలో పెట్టేందుకు సంస్థలు ముందుకు వస్తున్నట్టు ఇప్పటికే సిద్ధమైన పలు సంస్థలు. తాజాగా అదే బాటలో రిలయన్స్ కంపెనీ ప్రభుత్వంతో సంప్రదింపుల్లో మరికొన్ని సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన మెటా ఇప్పటికే 3.65 గిగావాట్లకు ఒప్పందాలు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం. పలు కంపెనీలకు భూ కేటాయింపు పూర్తి అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ టీటీడీలో తొలి అరెస్టు అంటూ కల్తీనే ఈ కేసులో అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం అదుపులోకి అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా 11లో ఉన్నాయి. నెక్స్ట్ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం అంటూ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో నెయ్యి సరఫరాపై విచారణ చేపట్టాలి. నేడు సిఐడి విచారణకు వెళ్తా అంటూ ఆయన చెప్పడం జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు. అయితే దీనికి సంబంధించి లోపల డీటెయిల్స్ ఉన్నాయి. దుబాయ్లో ఆస్తులు ఎలా వచ్చాయి? విదేశాల్లో పెట్టుబడుల సొమ్ము ఎక్కడిది? 5 ఏళ్లలో 6 కంపెనీలు దేనికోసం సృష్టించారు అంటూ ఆ కంపెనీల్లో లావాదేవీల వెనుక వాస్తవం ఏంటి? జగన్ మాజీ జైలు మేటు సునీల్ రెడ్డికి సిట్ అయితే ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. అధికారులకు సహకరించని జగన్ సన్నిహితుడు అంటూ వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం అంటూ నేషనల్ గార్డులపై ఆఫ్ఘన్ జాతీయుడి కాల్పులు, ఇద్దరికి తీవ్ర గాయాలన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ డిసెంబర్ 5న మెగా పీటీఎం దాతలు, పూర్వ విద్యార్థులు, నేతలకు భాగస్వామ్యం అంటూ, అలాగే ఎస్సీలకు పదోన్నతులు వర్గీకరణ. కేటగిరీ 1కి 1%, కేటగిరీ 2కి 6.5%, అట్లాగే కేటగిరీ 3కి 7.5% అన్నట్టుగా మహిళలకు 33.3% సమాంతర రిజర్వేషన్లు అంటూ వార్తలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన వార్తలు కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ దూసుకొస్తున్న తుఫానుకు సంబంధించి రాష్ట్రానికి మరో తుఫాన్ అయితే పొంచి ఉన్నట్టుగా ఉన్నాయి. అయితే ప్రాణాలు బుగ్గి అంటూ హాంకాంగ్లో అగ్ని ప్రమాద ఘటనలో 83కు చేరిన, నిన్న ఉదయానికి చూసరికి 44, మళ్ళీ ఇప్పుడు నిన్నటికి పెరిగేసరికి 83కు పెరిగిన మృతుల సంఖ్య 300 మందికి పైగా ఆచూకీ గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు అంటూ ఒక హృదయ విదారక ఘటన అయితే హాంకాంగ్లో జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ కూలుతున్న భవిష్యత్తు తరం, విద్యార్థుల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు, 42 నిమిషాలకు ఒక విద్యార్థి బలవన్మరణం, ర్యాంకులకు పోటీ, సుదీర్ఘ స్టడీ
అవర్స్ ఒత్తిడి నిరాశతో కూరుకుపోవడమే కారణం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఇప్పుడు పిల్లల మీద ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇటు విద్యా సంస్థల్లో ఒత్తిడి, అక్కడ ఏం చేశారు, ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళు అదే చదవాలి, వాళ్ళు ఇదే చెయ్యాలి, కనీసం రాగానే ఫుడ్ పెట్టేయాలి, ఫుడ్ పెట్టిన వెంటనే చదివిచ్చేయాలి, ఆ చదివిచ్చేసిన వెంటనే మళ్ళీ ఫుడ్ పెట్టేయాలి, మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ ఉదయాన్నే ఇదే ఈ మానసిక ఒత్తిడి ఎక్కువైపోవటం వల్ల విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. విద్యార్థుల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు 42 నిమిషాలకు ఒక విద్యార్థి బలవన్మరణం. ఒకసారి ఆలోచించుకోండి. స్కూల్లో టీచర్లు అదే పని, ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ అదే పని, మళ్ళీ ఇంత ఒత్తిడి వాడి ఏజ్కి తగ్గట్టు ఎలా తట్టుకుంటాడు ఒకసారి మీరే ఆలోచించుకోండి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, గేమ్ చేంజర్ S-400 మరో 5 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలుకు భారత సిద్ధం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనం వెలుగు పేపర్కి వెళ్దాం. లాస్ట్గా వెలుగు పేపర్కి సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి చైనా జపాన్తో పోటీ పడదాం అంటూ ఒక వార్త అయితే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అయితే తీర్చిదిద్దుదాం, కో అర్బన్, సెమీ అర్బన్, రూరల్, అగ్రికల్చర్ రీజియన్లుగా డెవలప్మెంట్ అయితే ఉంటుంది అన్నట్టుగా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్పై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, పంచాయతీల్లో పాలిటిక్స్ అన్నట్టుగా పార్టీ రహిత ఎన్నికలే అయినా ప్రధాన పార్టీల ఎంట్రీ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే మామూలుగా అయితే పార్టీ రహిత ఎన్నికలు ఇవి, పంచాయతీ ఎన్నికలు అనేసరికి. కాకపోతే ఇందులోకి పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలపడాలని వ్యూహం, ఎవరికి వాళ్ళకి అదే వ్యూహంతో వెళ్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ తరపున స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారట. మండలాల వారీగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు, ఆశావహులతో వరుస సమావేశాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, నామినేషన్లు షురు అంటూ తొలి రోజు సర్పంచ్ పదవులకు 3242, వార్డు మెంబర్ పోస్టులకు 1821, అలాగే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 421 సర్పంచ్ నామినేషన్లు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 65కు చేరిన మృతుల సంఖ్య అంటూ ఒక విషాదకర సంఘటన అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, బీసీ సంఘాలు మాపై కాదు బీజేపీ బీఆర్ఎస్పై పోరాడాలి అంటూ 2 పార్టీలే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపుతున్నాయంటూ మంత్రి పొన్నం చెప్పడం జరిగింది. బీసీ సంఘాలు మాపై కాదు విరుచుకుపడ్డం, బీజేపీ బీఆర్ఎస్పై పోరాడండి అంటే ఆయన సూచించినట్టు తెలుస్తుంది. అయితే నెక్స్ట్ వార్త ఏంటని చూద్దాం. స్పేస్ టెక్నాలజీలో యువతే కీలకం అంటూ జెన్జీ సైంటిస్టులతో దేశంలో స్టార్టప్ రెవల్యూషన్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. హైదరాబాద్లో స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్గా ప్రారంభించారట. స్కైరూట్ తొలి ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు అంటే ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, పాక్ త్రివిధ దళాలు మునీర్ గుప్పిట్లోకి అంటూ ఆ దేశ మొదటి CDFగా బాధ్యతలు, అలాగే ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఆయనే బాసట. అయితే మునీర్ గుప్పిట్లోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. 2030 వరకు పదవిలో రాజ్యాంగ సవరణ ద్వారా CDF పదవి సృష్టి అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ఇమ్రాన్ ఆరోగ్యంగా ఉన్నారు, అడియాలా జైలు అధికారుల వెల్లడి. డిసెంబర్ 2న ఇమ్రాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు, ఆయనైతే ప్రాణాలతోనే ఉన్నారు, డిసెంబర్ 2న అయితే మీరు వచ్చి కలవచ్చు అన్నట్టుగా కుటుంబ సభ్యులకైతే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది జైలు అధికారులు. జర్మనీ స్టైల్లో మన చదువులు, డిగ్రీతో పాటే నౌకరీ, లెర్నింగ్ బై డూయింగ్, వారం రోజుల్లో 2 రోజులు క్లాసు, 4 రోజులు ఇంటర్న్షిప్ అంటూ జర్మనీ తరహాలోనే మన చదువులు కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్, లాస్ట్ వార్త వచ్చి వైట్ హౌస్ సమీపంలో కాల్పులు అంటూ 2 నేషనల్ గార్డ్ సిబ్బంది మృతి, బలగాలే టార్గెట్గా ఆఫ్ఘన్ వాసి ఫైరింగ్, ఎదురు కాల్పుల్లో నిందితుడికి గాయాలు, అరెస్టు, ఇది ఉగ్రదాడే, ఆఫ్ఘన్ రిఫ్యూజీలపై రీఇన్వెస్టిగేషన్ అంటూ ట్రంప్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగుకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.